చిత్తూరు జిల్లా వీకోటలో ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దారుణ హత్యకు నిరసనగా కావలి నియోజకవర్గ జర్నలిస్టులు ఈరోజు భారీగా విధుల్లోకి దిగారు. ఉదయం 10 గంటలకు కావలి బ్రిడ్జి సెంటర్ వద్ద ప్రారంభమైన ఈ నిరసన ప్రదర్శనలో జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొని తమ ఆగ్రహాన్ని గట్టిగా వ్యక్తం చేశారు. జర్నలిస్టుపై దాడి అంటే ప్రజాస్వామ్యంపై దాడి అంటూ నాదాలతో కావలి పట్టణం మారంరోగిపోయింది. హంతకులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్టుల భద్రత కోసం ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని ఆందోళనకారులు గట్టిగా కోరారు. ఈ నిరసన ర్యాలీ అనంతరం ఆర్జీఓ ఆఫీస్ నందు ఏవో గారికి వినతి పత్రం సమర్పిస్తూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్య కేసులో నిందితులను జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్య కేసులో నిందితులను హంతకులను ఈరోజు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ దేశంలో ఎక్కడ ఏ విషయం జరిగినా ప్రజల ముందుకి తీసుకొని వచ్చేది ఒకే ఒక్క మీడియా, అది జర్నలిజం. ఆ జర్నలిజాన్ని అంతం చేయాలనే కుట్రతో ఏదైతే చిత్తూరు జిల్లాలో వీకోట మండలంలో జగన్మోహన్ రెడ్డిని అత్యంత దారుణంగా హత్య చేయడం అంటే ఈ వ్యవస్థ ఎటుపోతుందో అర్థం కావటం లేదు. జర్నలిజం అంటే ఈరోజు సమాచారాన్ని కాదు, సమాజంలో ఏం జరుగుతున్నా ప్రజలకు తెలియజేసే జర్నలిజం. అది ఏ వ్యక్తి వేసు రాసినా కూడా, రాసిన ప్రతి ప్రధానికి కూడా అక్కడ జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తారు తప్ప, ఆ జరిగిన అన్యాయాన్ని ప్రజల ముందుకు తీసుకొస్తారు తప్ప ఏ వ్యక్తిగతంగా వారు జర్నలిజాన్ని వాడుకోరు. ఎందుకంటే ఇలాంటి ఘటనలో వారి వెనక ఎవరున్నారో, జగన్మోహన్ రెడ్డిని హత్య చేయడంలో వారి వెనక ఎవరున్నారో ఖచ్చితంగా వారు ఎంతటి వారైనా సరే వారిని శిక్షించేంత వరకు కూడా ఏదైతే జర్నలిస్టులు ఈ పోరాటంలో ఖచ్చితంగా ఎంఆర్పీఎస్ మందాకృష్ణ గారి నాయకత్వంలో మా పూర్తి మద్దతు ఉంటుందని, ఆ పోరాటంలో ఎంత పోరాటం చేసినా ఆ పోరాటంలో మా పూర్తి సహాయ సహకారాలు ఎంఆర్పీఎస్ ఎప్పుడు ఉంటుందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఎవరైతే అత్యంత దారుణంగా జగన్మోహన్ రెడ్డిని హత్య చేశారో వారిని 24 గంటలు ఖచ్చితంగా అరెస్ట్ చేసి ఆ కుటుంబానికి కఠినంగా శిక్షించి ఆ కుటుంబానికి ప్రభుత్వం ద్వారా సరైన సహకారాలు అందించాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాం ఎంఆర్పీఎస్ తరఫున. జై భీమ్, జై మది. వెంకటగిరి కోట ఆంధ్రజ్యోతి విలేకరిగా పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని కొంతమంది కిరాయి హంతకులు కానీ, వ్యక్తిగత కక్షల కారణంగా కానీ, ఎర్రచందనం స్మగ్లింగ్లో వివాదాల వల్ల కానీ అతన్ని దారుణంగా నరికి చంపారు. ఈ కేసులో నిందితులు వారికై వారే బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. ఈ కేసులో కాకుండా వాళ్ళ పాత కేసులో గంజాయి కేసులో లొంగిపోయారు. ప్రభుత్వం, పాలకులు ఈ కేసులో అతన్ని చంపడానికి కారణమైన వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ జర్నలిస్టుల సంక్షేమంతో పాటు వారి రక్షణకు కఠినమైన చట్టాలు తేవాలని మా జర్నలిస్టు సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి హత్య కేసులో కేవలం వ్యక్తిగత కక్షలే కాకుండా ఇంకా అనేక కారణాలైన పలు అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలన్నింటినీ నివృత్తి చేసే విధంగా వెనక ఎవరైతే స్మగ్లర్లు వీళ్ళంతా కలిసి అతన్ని కావాలని దుర్మార్గంగా హత్య చేయించారని ఆరోపణలు ఉన్నాయి. వీటిపై నిష్పాక్షికంగా విచారణ జరిపించి జర్నలిస్టులందరికీ న్యాయం చేయాలని కోరుకుంటూ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ఆంధ్రజ్యోతి రిపోర్టరు జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్య కేసును పరిణామాలకు తీసుకొని ఇక్కడ జర్నలిస్టులందరూ ఐక్యత కలిగి నిరసన తెలుపుతున్నాము. ఎందుకనగా జనాల కోసం, ప్రజల కోసం బయటకు వచ్చి నిజాలను తెలిసి రాసే రిపోర్టుల మీద అతి దారుణంగా హత్య జరుపుతున్నందుకు చాలా బాధపడుతున్నాం మేమందరవి. ప్రభుత్వాలు కూడా జర్నలిస్టులకి ప్రత్యేకమైన చట్టాలు తీసుకొచ్చి వాళ్ళకి రక్షణ కల్పించే విధంగా కాపాడాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా వాళ్ళ కుటుంబాలకు కూడా రక్షణ కల్పించాలి. ఏ టైంలో అంటే ఆ టైంలో బయటికి పోయి రిపోర్టర్ని కాపాడాలి, ప్రభుత్వాలు తీసుకోవాలని, వాళ్ళని హత్య చేసిన వాళ్ళని కఠినంగా శిక్షను కల్పించాలని, దీని వెనకాలన ఎటువంటి పెద్ద మనుషులైనా సరే బయటికి తీసుకొచ్చి నిజాలు నిగ్గు తేల్చాలని కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డిని అత్యంత దారుణంగా వేటకోడళ్లతో నరికి చంపారు.
చాలా హృదయ విదారకంగా ఉంది. ఈ సంఘటన చూసి కావలి జర్నలిస్టులు మేమందరం రెస్పాండ్ అవుతున్నాం. ఆయన కుటుంబానికి ప్రభుత్వం సహాయం చేయాలని, ఆయన హత్య కేసు నిందితుల్ని కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తాం.